హలో అండి, ఇది పార్ట్ 2 అనమాట. సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో చూసారు కదా, ఇది సెకండ్ అనమాట. ఫస్ట్ అయితే చెరవ పెట్టుకొని ఆనియన్ ఫ్రై చేసుకొని, ఎండు నిమ్మకాయలు, క్యారెట్ వేసి ఫ్రై చేసుకొని, ముందుగా మటన్ ఉడికించిన వాటర్ వేసుకొని, ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత అయితే రైస్ వేసుకొని మనం రైస్ అయితే వంచుకోవాలన్నమాట. ఇది మచ్చిపూస లెహం. తర్వాత ఇలా వంచుకున్న తర్వాత పైన సాఫ్రాన్ వాటర్ వేసి మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని కొద్దిసేపు ఓవెన్లో పెట్టి రైస్ పైన పెట్టేయడమే, అంతే. మటన్ మచ్చిపూస అయితే రెడీ అయిపోయింది. తర్వాత అయితే నేను సమోసాలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇవి అన్ని రకాల సమోసాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ అయితే ఇలా అయితే ఫ్రై చేశాను. మొత్తం చికెన్వి ఉన్నాయి, మటన్వి ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి అన్నమాట. చీజ్ కూడా ఉంది. మొత్తం అయితే ఇలా ఫ్రై చేశాను. తర్వాత జ్యూసులు చేశాను అనమాట. ఆరెంజ్, లెమన్, ఇంకా వచ్చేసి విమ్టో, ఇంకొకటి వచ్చేసి బేదాన్ చేశాను, బాదం పప్పుది. తర్వాత అన్నీ ఇవైతే మా మేడం వాళ్ళ చెల్లెలు వాళ్ళకైతే ఫ్రై చేసి పెడుతున్నాను, ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. సారీ, ఫ్రై చేస్తున్నాను అంటున్నా, కన్ఫ్యూజ్ ఏమనుకోవద్దు. తర్వాత అయితే ఇవి మనకి ఇంట్లోకి అనమాట. ఇంట్లోకైతే ఇలా తీసి పెట్టుకుంటున్నాను. అన్నీ అయితే ఇలా ప్యాకింగ్ చేసి ముందు వాళ్ళకి పెట్టేశాను. తర్వాత మనకైతే ప్యాకింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి తమర్ అనమాట, ఖర్జూరము. మా మేడం నా పక్కనే ఉంది, నేను వీడియో తీసుకుంటున్నా, అస్సలు భయం లే నాకు. మా మేడం చెయ్యి కనిపిస్తుంది చూడండి మీకు, ఇక్కడే ఉందన్నమాట. తనకు తెలుసు నేను వీడియోలు చేస్తున్నానని. నాకు నిజంగా బాగా సపోర్ట్ చేస్తుంది మా మేడం, మంచి సపోర్టర్ అనమాట. చూసేయండి, అది మా మేడం చెయ్యి అనమాట. మా మేడం ఇక్కడ చూసేయండి, ఇలా అయితే పెట్టేశాను. తర్వాత అయితే ఆకుకూర కూడా పెట్టేస్తున్నాను మా కోయిటి వాళ్ళకి. పెట్టేసి తర్వాత అయితే ఇంకా రైస్ కూడా పెడతాను. ఫస్ట్ అయితే పప్పు సూపు. ఇది పప్పు సూప్ ఫస్ట్ అయితే వాళ్ళకి పెట్టేశానండి. తర్వాత మనకు అంటే ఇది తొందరగా పెట్టించి పంపించేశాను అనమాట, లేట్ అవుతుందేమో అని చెప్పేసి. 4:30కే అయిపోయింది వంట, 3 కల్లా అయిపోయింది. 4:30కి నేను పెట్టి పంపిస్తున్నాను. మనకు 5కి అట్లా వేసాను అనమాట సూఫ్రా. పెట్టేశాను మన ఇంట్లోకి. ఇవైతే నక్కి కొత్త ఎక్నీలేకి నక్కి కావాలన్నారు వాళ్ళు, అందుకని చెప్పేసి ఇక్కడ నక్కి వాళ్ళకు సపరేట్గా వేసాను. మనకైతే కొద్దిగా వేసాను, నేను ఎక్కువ వేయలేదు, లైట్గా వేసాను అనమాట. మేడం వద్దన్నారు, అక్కడే ఉన్నారు నాతో పాటే, మనకు వద్దులే ఎక్కువ, వాళ్ళకి వేసి పంపి అని చెప్పారు. అందుకే వాళ్ళకైతే వేసి పంపించేశాను. తర్వాత అయితే రైస్ కూడా చూసేయండి, రైస్ కూడా ఇప్పుడు బాక్స్కి పెట్టేస్తున్నాను. ఫస్ట్ కొద్దిగా ఒక 4 పీసెస్ ఒక్కరికి పెట్టేసి తర్వాత రైస్ పెట్టేశాను. ఇలా అయితే పెట్టేశానండి. అంతా ఎలా ఉంది వీడియో, ఇంతకీ నచ్చిందా నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండి. అంతా అయితే ఇలా పెట్టేశాను. గిన్నెలో అయితే పెట్టేసి డాడీకి పిలిచి ఇచ్చేసాను అనమాట. మా మేడం ఇంకా తమరు ఇంకా కుబ్బూస్ తెచ్చింది, రిగా కుబ్బూస్ కూడా తెచ్చి అవి కూడా ఇవి ఇచ్చి పంపి అని చెప్పింది.